ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని యాక్టివ్ అయ్యారు. 2 ఏళ్లుగా గుడివాడకు దూరంగా ఉన్న ఆయన ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు దూకుడు పెంచారు. ఇప్పుడు ఆయన స్పీడ్కు బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? గతంలో ఉన్న పాత కేసులు తిరిగి మళ్లీ తెరపైకొచ్చాయా? ఈ కేసులన్నీ రీఓపెన్ అవుతుండటంతో నాని మళ్లీ అండర్ గ్రౌండ్కు వెళ్లాల్సిందేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని బయటకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్లుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వైసీపీకి చెందిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో కేసులు తిరగదోడుతారన్న భయంతోనే తిరిగి యాక్టివ్ కాలేదని ప్రచారం సాగింది. కానీ 1.5 ఏళ్ల అయ్యాక ఇప్పుడు కొడాలి నాని బయటకొచ్చారు. ఫ్యాన్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాంతో గుడివాడ వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. అయితే కొడాలి నాని స్పీడ్కు బ్రేకులు వేసేందుకు కూటమి సర్కార్ రెడీ అయినట్లు ప్రచారం సాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి నిబంధనలను తొంగలో తొక్కారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. మరోవైపు గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ వ్యవహారమే ఇప్పుడు కొడాలి నాని మెడకు చుట్టుకుంది. ఆ సమయంలో కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో నవరత్నాలకు సంబంధించిన పేదల ఇళ్ల స్థలాలు కేటాయింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి. అప్పటి నియోజకవర్గ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన రమేష్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులు, నిధుల మళ్లింపు అంశాలపై విచారణ జరిపేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో పూర్తి స్థాయి నిజ నిజాలను వెలికితీసే బాధ్యతలను ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా కేటాయించినట్లు ప్రచారం సాగుతుంది. ఈ వివాదాస్పద వ్యవహారంలో అధికారుల నుండి రౌండ్ల వారీగా సమాచారం సేకరించి నివేదికను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయానికి చెందిన రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఒక లీగల్ కౌన్సిల్ ద్వారా ఈ కేసుకు సంబంధించిన సమగ్ర రికార్డులను ఇప్పటికే సేకరించారు. గతంలో అధికార బలాన్ని వాడుకొని ఫైళ్లను పక్కన పెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పుడు ఈ విచారణ ప్రక్రియను ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అధికారిక అనుమతులు రావడంతో విచారణాధికారులు ఈ వ్యవహారంపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో గుడివాడ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సైతం ఈ దర్యాప్తు పరిధిలోకి తీసుకుని లోతుగా విచారించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నివేదికను ప్రభుత్వానికి అందజేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని తిరిగి యాక్టివ్ కావడంతోనే ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ కేసులకు భయపడి కొడాలి నాని మళ్లీ సైలెంట్ అవుతారా, లేక కేసులకు ఎదురొడ్డి నిలబడతారా అనే దానిపై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.